అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే మధ్యాహ్నం పార్వతి గారు వచ్చి భోజనం తినిపించి శివానికి మందులు వేసి వెళ్ళారు. ఆలోచిస్తూ తన ఫోన్ తీసుకుని రాజేంద్రకి కాల్ చేసింది శివాని. హలో తల్లి, నేను అమ్మ ఈరోజు వస్తున్నాంరా. నిన్ను డిశ్చార్జ్ చేశారని రుద్ర ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉంది నీకు? నాన్న, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదని అనకూడదు. ఏంటి తల్లి? అది నేను 2 నెలల వరకు ఏ పని చేయకూడదు, జాగ్రత్తగా ఉండమని డాక్టర్ గారు చెప్పారు. ఇక్కడ అత్తమ్మ అన్ని పనులు చేయాలి అంటే కష్టం. అందుకే నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళండి నాన్న. ఇక్కడ ఎన్ని రోజులు అని అత్తమ్మతో సేవలు చేయించుకుంటాను. పైగా రూమ్లో ఒంటరిగా ఉండాలి. అదేదో మీ దగ్గర ఉంటాను. మీరొచ్చి మామయ్య అత్తమ్మతో మాట్లాడి నన్ను తీసుకొని వెళ్ళండి నాన్న అని శివాని అనగానే రాజేంద్ర కూతురు మాటలకి మనసులోనే ఆశ్చర్యపోయాడు. నువ్వు నాకు చెప్పాలా? ఏంట్రా, నాకు తెలీదా నిన్నింటికి తీసుకొని రావాలి అని? వచ్చాక నేను పెద్దవాళ్ళతో మాట్లాడతాను, సరేనా? నువ్వు జాగ్రత్తగా ఉండు అని కూతురితో మాట్లాడి ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డారు. ఏంటండి, శివాని దగ్గరికి వెళ్ళాలి కదా, మీరేంటి రెడీ అవ్వకుండా కూర్చున్నారు? ఏమీ లేదు రాజీ, శివాని ఏదో విషయంలో బాధపడుతుందని అనిపిస్తుంది. తనెందుకు బాధపడుతుందండి? రుద్ర ఉండగా తనకు అసలు బాధ అనేది ఉండదు. లేదు రాజీ, మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా శివాని ఏదో మాట్లాడాలి అనుకుంది. కానీ అందరూ ఉన్నారని తనేమీ మాట్లాడలేదు. ఇంటికి రాగానే ఏమైందో అడగాలి పద అని రాజేంద్ర రెడీ అవ్వడానికి రూమ్కి వెళ్ళాడు. పూజ మాటలో ఆలోచిస్తూనే సాయంత్రం వరకు గడిపేసింది శివాని. రాజేంద్ర రాజీ వచ్చి గౌతమ్ పార్వతి గారిని శివాని కోసం అడగటంతో కాదనలేకపోయారు. మేమున్నాం కదా అన్నయ్య గారు, శివాని నా కూతురు లాంటిది కదా, తను లేకపోతే మాకు అంతా వెల్తీగా ఉంటుంది. నాకు తెలుసు వదిన, మీరు శివానిని ఎంత బాగా చూసుకుంటారో. కాకపోతే మాకు ఉంటుంది కదా కూతుర్ని చూసుకోవాలని. 2 నెలలు వదిన, కాదనకండి అని రాజేంద్ర అడిగేసరికి కాదనలేకపోయారు. శివాని రూమ్కి వచ్చి శివానిని తీసుకుని హాల్లోకి వచ్చారు. ఇంట్లో అందరూ ఆమెకి జాగ్రత్తలు చెప్పారు. కానీ శివానికి దుఃఖం ఆగటం లేదు. కానీ పైకి మాత్రం మామూలుగానే ఉంది. అందరికీ వెళ్తున్నానని చెప్పి తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళింది శివాని. శివాని కోసం వర్క్ అంతా పూర్తి చేసుకుని 7 గంటలకు ఇంటికి వచ్చాడు రుద్ర. అమ్మా, కాఫీ అంటూ సోఫాలో కూర్చుని, అమ్మా, శివాని భోజనం చేసిందా, మందులు వేసుకుందా అని శివాని కోసం అడిగాడు. వేసుకుందిరా, కానీ శివాని లేదు కదా, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తనని ఇంటికి తీసుకువెళ్ళారు, కాఫీ కప్ ఇస్తూ అంది. ఆ మాటలకి షాక్ అయ్యాడు రుద్ర. ఏంటమ్మా నువ్వనేది? శివాని పుట్టింటికి వెళ్ళడం ఏంటి? చేతిలో ఉన్న కాఫీ కప్ టేబుల్ మీద పెడుతూ అన్నాడు. అవునన్నా, నీకు చెప్పిందంట కదా, నువ్వు ఒప్పుకుంటేనే కదా తను వెళ్ళింది. వెళ్తున్నప్పుడు అడిగాను, ఆయన ఒప్పుకున్నారు అత్తమ్మ, నా సంతోషాన్ని కాదని అన్నారు కదా అని చెప్పింది. అయినా ఒక్క మాట నాకైనా నువ్వు ముందు చెప్పాలి కదరా, కొడుకు పక్కన కూర్చుంటూ అంది. ఏంట్రా, ఏమీ మాట్లాడడం లేదు? కొడుకు భుజం మీద చేయి వేసి అడిగింది. అదేం లేదమ్మా, నేను పొద్దున ఆఫీస్ వెళ్తున్న కంగారులో నీకు చెప్పడం మర్చిపోయాను. శివాని నాకు చెప్పే వెళ్ళిందమ్మా. సరే, కాఫీ తాగు ముందు, చల్లారిపోతుంది అని పార్వతి కిచెన్ రూమ్కి వెళ్ళగానే రుద్ర ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. నాకు ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిందా, అసలు ఎందుకు ఇలా చేసింది అనుకుని శివానికి కాల్ చేశాడు. కానీ శివాని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒక్కసారి కాదు, 4 సార్లు ఫోన్ చేశాడు. అయినా శివాని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రుద్ర విసుగ్గా ఫోన్ పక్కన పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. ఇంకా గార్డెన్లో కూర్చుని ఆదిత్య కోసం వెయిట్ చేస్తుంది పూజ. కార్ సౌండ్ వినిపించగానే సంతోషమే గేట్ వైపు చూసింది. కార్ సెల్లార్లో పార్క్ చేసి పూజ దగ్గరికి వచ్చాడు ఆదిత్య. ఏంటి ఆదిత్య, ఇంత లేట్ అయింది? నవ్వుతూ ఎంతో ప్రేమగా అడిగింది. మీటింగ్ అయ్యేసరికి ఈ టైం అయింది, ఏం చేయను అంటూ పూజ మెడ చుట్టూ చేతులు వేశాడు. నీకోసం ఎదురు చూసే నేనొక మనిషినున్నానని గుర్తుంచుకో ఆదిత్య. ఇప్పటి వరకంటే సోలోవి, కానీ ఇకపై నీకోసం ఎదురు చూసే నేనున్నాను కదా, నా కోసమైనా అర్లీగా వచ్చేయి అని పూజ అనగానే ఆదిత్యకి ఆశ్చర్యం వేసింది. పూజకి తెలియటం లేదు తన మాటలతో ఆదిత్యని తన వశం చేసుకుంటుంది అని. లైఫ్లో ఎటువంటి ప్రేమలు నోచుకునే ఆదిత్యకి పూజ మాటలు కొత్తగా కాదు,
తన కోసం బ్రతికే ఒక మనిషి ఉందని, తనకంటూ తోడు ఉందన్న భరోసా పూజ ఇస్తుంటే ఆదిత్య మనసు పూజని కోరుకుంటుంది. ఏంటి ఆదిత్య అలా చూస్తున్నావు? ఏమీ లేదు అంటూ చిన్నగా నవ్వాడు. సరే ఫ్రెష్ అవ్వు అని అతనితో పాటు లోపలికి వచ్చి అతని బట్టలు టవల్ తీసి చేతికి ఇచ్చి, ఫ్రెష్ అవ్వు, నేను కాఫీ రెడీ చేస్తాను అని వాష్రూమ్కి వెళ్ళాడు. హుందాగా మెట్లు దిగుతూ ఇల్లంతా చూసింది. పని వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద వండిన వంటలన్నీ పెడుతున్నారు. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు రిచ్ లుక్ ఇస్తుంటే పూజ ముఖంలో ఎక్కడా లేని గర్వం తొణికిసలాడింది. నవ్వుతూ కిచెన్ రూమ్కి వచ్చి శివానికి ఫోన్ చేసింది. కానీ శివాని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరోసారి చేసింది. హలో, ఎవరు? శివాని, హెల్త్ ఎలా ఉంది? నేను పూజని. మాట్లాడలేదు శివాని. రాజేంద్ర గారిని చూసి చిన్నగా నవ్వి మంచంపై కూర్చుంది. ఏంటి శివాని, ఏమీ మాట్లాడడం లేదు? అదేం లేదు పూజ, ఇప్పుడే ఇంటికి వచ్చాను. జర్నీ చేసి అలసిపోయాను, అందుకే ఏమీ మాట్లాడటం లేదు. మార్నింగ్ కాల్ చేస్తాను పూజ అంది. ఒక్క నిమిషం శివాని. ఏంటి ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. పెళ్ళయ్యాక ఎవరికైనా పిల్లలే ముఖ్యం. నాకెలానో ఆ భాగ్యం లేదు, నీకుంది. కానీ అది ఎప్పుడు కలుగుతుందో తెలీదు. అందుకే నువ్వు రుద్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఒక కంట నీ భర్తని కనిపెట్టుకొని ఉండాలి. లేదంటే ఇలాంటి టైంలో వేరే వాళ్ళ వలలో పడే అవకాశం ఉంది. తెలివిగా నీ సంసారం నువ్వే కాపాడుకో శివాని. నా సంసార విషయంలో సలహాలు ఇస్తున్నావు, మంచిది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నాకు పిల్లలు పుట్టే యోగ్యం లేదనుకోకు. ఉంది, ఆ దేవుడు నాకు ఇస్తాడు. ఇంకా రుద్ర గారు ఒకరి మాయలో పడి కట్టుకున్న భార్యను వదిలేసేంత చెడ్డవాడు కాదు. నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. నాకు పిల్లలు పుట్టకపోయినా సరే ఆయన నన్ను వదలరు. ఆయనకు నేనే ప్రపంచం. నాకు సలహాలు ఇచ్చే ముందు నీ సంసారం నువ్వు చూసుకో. ఆదిత్య నీ లైఫ్లోకి వచ్చాడని నన్ను రుద్ర గారిని విడదీయాలని చూస్తున్నావు. అలా చేస్తే పుట్టగతులు లేకుండా పోతావు. డబ్బు ఆస్తి ఉంటే కాదు, పక్కన మొగుడు పిల్లలు ఉంటేనే ఆనందం. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ భర్తతో నువ్వు మసులుకో. ఎందుకంటే ఆదిత్య అక్కడ ఒంటరివాడు. నీకు కూడా పిల్లలు పుట్టకపోతే ఇంకో దాన్ని చేసుకుంటాడు. అప్పుడు నాశనమయ్యేది నా జీవితం కాదు, నీ జీవితం. ఇంకా నీకు సలహాలు ఇవ్వాలనే ఉంది, కానీ ఇప్పుడు కాదు. చేతులారా నీ కాపురం నువ్వు కూల్చుకుంటావు కదా, అప్పుడు ఇస్తాను అని శివాని ఫోన్ కట్ చేయగానే పూజ తనలో తానే రగిలిపోయింది. పూజ, కాఫీ అంటూ అరిచాడు ఆదిత్య. తెస్తున్నానండి అని కోపంగా కాఫీ కప్తో రూమ్కి వెళ్ళింది. ఎవర్రా ఫోన్ చేసింది? పూజే నాన్న. తనెందుకు నీకు ఫోన్ చేసింది? మామూలుగానే, ఈరోజు నన్ను డిశ్చార్జ్ చేశారు కదా, చూడ్డానికి వస్తానని ఫోన్ చేసింది. నేను అక్కడ లేనని చెప్పాను. ఇంతకీ నువ్వు ఇక్కడికి వచ్చినట్టు రుద్రకి ఫోన్ చేసి చెప్పావా? కూతురు తల్లి నిమురుతూ అడిగాడు. కావాలనే చెప్పలేదు నాన్న అంది. ఎందుకురా, నీలో నువ్వే బాధపడుతున్నావు? అసలేం జరిగింది అంటూ ఆప్యాయంగా కూతురు తల్లి నిమురుతూ అడిగాడు. ఏమీ లేదు నాన్న అంటూ తండ్రి భుజంపై వాలి, కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను నాన్న, ప్లీజ్. నీ ఇంట్లో నువ్వు ఉండడానికి నా పర్మిషన్ ఎందుకమ్మా? నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు. కానీ ఒక్క విషయం, పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకొని నువ్వు బాధపడకు. అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పు. చూస్తుంటే మీ ఇద్దరి మధ్యన ఏదో జరిగిందని అనిపిస్తుంది. ఇద్దరి మధ్యన ఎన్ని గొడవలున్నా సరే మీ ఇద్దరే పరిష్కరించుకోవాలి. అంతేకాదు, ఎంత కాదన్నా రుద్ర నీ భర్త. తనకు ఒక మాట అయినా చెప్పకుండా ఇక్కడికి వచ్చావు, అది చాలా తప్పు. ఫోన్ చేసి మాట్లాడు తల్లి అని రాజేంద్ర బయటికి వెళ్ళగానే శివాని తనలో తానే బాధపడింది. ఆలోచిస్తూ ఫోన్ చూసింది. రుద్ర దగ్గర నుంచి మిస్డ్ కాల్స్ చూడగానే తనలో తానే నొచ్చుకుని ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచనలో పడింది. చెప్పకుండా వచ్చేశాను, ఆయనకి నా మీద కోపంగా ఉంటుంది. ఫోన్ చేసినా చివాట్లు తినాలి అనుకుని మంచం మీద వాలింది. తెలియకుండానే శివాని మనసంతా భారంగా అయింది. ఆ పూజ కారణంగా మీరు నాకు దూరం అవుతారని అనిపిస్తుంది. మరోవైపు మీరే నా సొంతమని అనిపిస్తుంది. కానీ మీకు దూరంగా ఉంటే మీ ప్రేమని తలుచుకుంటూ బ్రతికేయచ్చు అనుకుంటున్నాను. కానీ చాలా కష్టం రుద్ర గారు అనుకుని కనురెప్పలు వాల్చింది. తప్పు చేశావు శివాని. కట్టుకున్న భర్తకు ఒక్క మాటైనా చెప్పకుండా నీ అంతట నువ్వే ఏవో పిచ్చి ఆలోచనలు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని వచ్చేసావు.
రుద్ర గురించి తెలిసి కూడా ఎందుకు అలా ఆలోచించావు అని అంతరాత్మ హెచ్చరించింది. నీ అత్తమ్మ నిన్ను కూతురు కంటే ఎక్కువగా భావిస్తుంది కదా, ఎలా నీకు అన్యాయం జరగనిస్తుంది చెప్పు. ఆ పూజ మాటలు మనసులో పెట్టుకొని నువ్వు అసలు ఏం సాధిద్దామని? సాధించడం కాదు, పూజకి పిల్లలు పుట్టారనే కదా మా అత్తమ్మ పూజను రిజెక్ట్ చేసింది. నాకు పిల్లలు లేటుగా పుడతారని తెలిసింది కదా, ఒకవేళ అత్తమ్మ మనసు మారుతుంది అని నా అభిప్రాయం. పైగా నాకు రుద్ర గారి మనస్తత్వం బాగా తెలుసు. అత్తమ్మ ఏం చెప్తే అదే చేస్తారు ఆయన. అందుకే నేను ఇంటికి వచ్చేసాను అనుకుంది. శివాని అంటూ లోపలికి వచ్చింది రాజీ. అమ్మా అంటూ మెల్లిగా రాజీ సాయంతో పైకి లేచి మంచానికి ఆనుకుంది. స్నానానికి నీళ్లు పెట్టానురా, తలస్నానం చేయిస్తాను. ఈ వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్నావు కదా, నీకు చిరాగ్గా ఉంటుంది. స్నానం చేయిస్తాను, అప్పుడు భోజనం చేద్దు, నిద్ర బాగా పడుతుంది. సరే అమ్మా అని తలూపింది. శివానిని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేసిన కుట్లు దగ్గర వాటర్ పడకుండా ప్లాస్టర్ వేసి తల స్నానం చేయించి జలుబు చేయకుండా కాస్త లైట్గా ధూపం వేసి శివానిని రూమ్కి తీసుకుని వచ్చి కడుపు మీద కుట్లు దగ్గర ప్లాస్టర్ తీసి అక్కడంతా క్లీన్ చేసి కొత్త ప్లాస్టర్ వేసింది. శివాని ఏంటమ్మా? నా మాట విని డ్రెస్ తీసేయి, నైటీ వేసుకోరా, కుట్లు మానాలి కదా. జరిగింది ఆపరేషన్ చిన్నదేమీ కాదు. నువ్వు చేసే పాత్యంలోనూ కూడా నీ ఆరోగ్యం తొందరగా కుదిరిపడుతుంది అని శివానికి నైటీ వేసి ఫ్యాన్ వేసి జుట్టంతా చిక్కు తీసి బయటకు వెళ్ళింది. మనసాగలేదు శివానికి. హాస్పిటల్లో రుద్ర తనని ఎలా చూసుకున్నాడో తలుచుకుని తనలో తానే బాధపడింది. ఫోన్ తీసుకుని రుద్రకి కాల్ చేసింది. కానీ రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒక్కసారి కాదు 4 సార్లు చేసింది. అయినా రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతనికి కోపం వచ్చిందనుకుని ఫోన్ పక్కన పెట్టేసింది. తలస్నానం చేయడంతో నిద్ర కమ్ముకుంటుంది శివానికి. ఇంతలో ముక్కు పుటాలనికి చేరింది కమ్మటి వాసన. ఏంటమ్మా అప్పుడే భోజనం తెచ్చావు? ప్లేట్ వైపు చూసింది. బీరకాయ వేపుడు. పెందల కాడనే తినాలమ్మా, వాసన భలే వస్తుందమ్మా. గానుగ నూనెతో చేశాను నీకు అని వేడి వేడి అన్నంలో బీరకాయ వేపుడు కలిపి నోట్లో ముద్ద పెట్టింది రాజీ. నచ్చింది శివానికి. కడుపు నిండా భోజనం పెట్టి కాచిన గోరువెచ్చని నీళ్లు తాగింది. శివాని ఏంటమ్మా? కాసేపు అటు ఇటు తిరుగు శివాని, అప్పుడు కూర్చో అని రాజీ బయటికి వెళ్ళగానే శివాని అటు ఇటు మెల్లిగా నడుస్తూ విండో బయటికి చూసింది. టాబ్లెట్స్ వేసుకున్నావా అని వినిపించింది ఒక స్వరం. ఆ మాట చెవులకి చేరగానే వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా రుద్ర. షాక్ అయిన వెంటనే తల దించుకుంది అతని కళ్ళలో కోపం చూసి. నిన్నే, టాబ్లెట్స్ వేసుకున్నావా అంటూ ఫోన్ బెడ్ మీదకి విసిరి కోపంగా శివాని దగ్గరికి వచ్చాడు. ఎందుకో రుద్ర వైపు చూడాలంటేనే భయం వేసింది. మాట్లాడు శివ అంటూ ఆర్తి ఆమె చెంపపై చేయి వేశాడు. ఏడుస్తూ రుద్రని హత్తుకుంది. నెత్తిన చిన్న మొట్టికాయ వేసి ఎందుకు ఏడుస్తున్నావు, నేను వచ్చాననా? ఆ మాటకి కోపంగా చూసింది శివాని. ఏంటా చూపు, వచ్చినందుకు ఏడుస్తున్నావు కదా. నేను ఏడుస్తుంది మీకోసం కాదు, మరి ఎవరికోసం అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని చెప్పా పెట్టకుండా ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావే కోపంగా అన్నాడు. అది అమ్మ వాళ్ళు తీసుకుని వెళ్దామని వచ్చారు, వాళ్ళ మాటని కాదనలేక వచ్చాను అంది. అవునా, మరి మా అమ్మతో రుద్ర గారికి చెప్పే వచ్చానత్తమ్మ అన్నావు, అంటే ఈ మధ్యన అబద్ధాలు కూడా నేర్చుకుంటున్నావా? లేదండి ఏడుస్తూ తలూపింది. ఏయ్, ఏడ్చావంటే నాలుక చీరేస్తాను. నాకు ఒక మాట అయినా చెప్పకుండా వచ్చేసావంటే అర్థమేంటి? అంటే నీకు నేను అవసరం లేదు అవునా? సూటిగా అడిగాడు. ఏంటండి అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నువ్వు చేసే పెద్ద పనులకి పెద్ద మాటలే కదా వస్తాయి. ఏమండి? ఆపింకా నీ నాటకాలు. ఆ పూజ మాటలు విని నన్ను వదిలేద్దామనుకున్నావు అంతేనా? రుద్ర మాటలకి షాక్గా చూసింది. ఏంటా చూపు? దాని మాటలు నాకెలా తెలుసానా? హాస్పిటల్లో అది నీతో మాట్లాడుతున్నప్పుడు నేను అన్నీ విన్నాను. అప్పటి నుంచి నీలో మార్పు. ఏదో మొక్కుబడిగా నాతో మాట్లాడుతున్నావు, నవ్వుతున్నావు. ఒకరి మాటలు విని భర్తని దూరం పెడుతున్నావంటే ఇంతేనా నువ్వు బంధానికి ఇచ్చే విలువ? ఇంతేనా నువ్వు రుద్రకి ఇచ్చే విలువ? రుద్రగారు చంపేస్తాను అలా పిలిచావంటే. రుద్రగారు ఎప్పుడు గుర్తొచ్చారా నీకు? నేను పూజ మాటలు ఆపు శివ. కొట్టాలన్న మనసు రావటం లేదు నీ పరిస్థితి చూసి.
నీ మీద నాకు కోపం చిరాకు తప్ప ఏమీ లేదు. నిజంగా నువ్వు ఇంత దూరం ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. ఇంకెందుకు నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తావు? వదిలేద్దామని ఫిక్స్ అయ్యావు కదా, వదిలేయ్ అంటూ శివాని చేతిని మెల్లిగా వదిలి రుద్ర బయటికి వెళ్ళగానే శివాని ఏడుస్తూ సోఫాలో కూర్చుంది. తను చేసిన తప్పు తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కానీ రుద్ర మాటలకి మనసులో ఎక్కడా లేని భయం పట్టుకుంది. నిజంగానే ఆయన నన్ను వదిలేస్తారా? ఆ మాట చెప్పడానికేనా నా దగ్గరికి వచ్చింది అనుకుని మెల్లిగా బయటికి వచ్చింది. ఎక్కడా రుద్ర కనిపించలేదు. దుఃఖం ఆగటం లేదు. ఏం చేయాలో తెలియక రుద్రకి ఫోన్ చేసింది. కానీ రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తన మీద తనకే కోపం వచ్చింది. తను చేసిన తప్పేంటో తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఇక్కడ పూజ, ఆదిత్య శివానికి బాలేదన్న ఆలోచనలో తమ ప్రేమని మరింతగా పెంచుకున్నారు. పూజ మాటలు, ఆమె కేరింగ్ ఎంతలా ఆదిత్యని మాయ చేసిందంటే ఆమె మనసులో శివాని అనే రూపం ఎక్కడా లేదు. పూజని తిష్ట వేసి కూర్చుంది. పూజకి కూడా తెలియడం లేదు శివానిని నాశనం చేయాలన్న పంతంతో తెలియకుండానే ఆదిత్యకి దగ్గరైందని. ఇప్పుడు ఇద్దరి ఆలోచనలన్నీ వాళ్ళ జీవితం ముందుకు కొనసాగించడానికే. మెల్లిగా పూజ మైండ్ ఆదిత్య కోసమే ఆలోచించడం మొదలుపెట్టింది. అతని సంతోషం కోసం ఏదైనా చేయాలన్నంత దూరం ఆమె మనసు పరిగెడుతుంది. తెలియకుండానే వారం రోజులు గడిచాయి. రుద్ర దగ్గర నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదు. శివాని మనసంతా దిగులుగానే ఉంది. వారం రోజులు రుద్రకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంది. మెసేజ్లకి కూడా కొదవలేదు. డైలీ ఫోన్ మెసేజ్ చేస్తుంది. కానీ రుద్ర దగ్గర నుండి రిప్లై లేదు. అదే శివాని మనసుని బాధ పెడుతుంది. అలా మరో వారం గడిచాయి. మధ్యలో పార్వతి, గౌతమ్ గారు అందరూ వచ్చి శివానిని చూసి వెళ్ళారు. కానీ రుద్ర మాత్రం రాలేదు. శివానికి అర్థమైంది రుద్ర తనపై కోపంగా ఉన్నాడని. అయినా సరే ఫోన్ చేయటం మానలేదు. ఒకరోజు ఇంకా ఉండబట్టలేక రెడీ అయ్యి బయటికి వచ్చింది. శివాని, ఎక్కడికి తల్లి? నాన్న, గుడికి వెళ్తాను. నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు? పైగా నీరసంగా ఉన్నావు. ఇంట్లోనే దేవునికి దండం పెట్టుకో తల్లి. లేదు నాన్న, గుడికి వెళ్తాను అంది. సరే, నేను కూడా వస్తాను అని రాజేంద్ర అనగానే శివాని ఇంకా ఏమీ మాట్లాడలేదు. సరే అని తలూపి కారెక్కింది. గుడికి పోనిచ్చాడు రాజేంద్ర. ఆ రోజు శుక్రవారం కావటంతో పార్వతీ ఫ్యామిలీ అంతా గుడికి వచ్చారు. రుద్ర కూడా వచ్చాడు. అత్తగారిని చూడగానే శివానికి ఎక్కడా లేని గారాబం వచ్చింది. ఎలా ఉంది శివాని? ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుందా? హా అత్తమ్మ, బాగుంది అని రుద్ర కోసం చూసింది. ఏంటి, రుద్ర కోసమా? అవునత్తమ్మా అంది బాధగా. వాడు గుడి వెనక వైపున్నాడు. ఫోన్ వస్తే అటుగా వెళ్ళాడు. వస్తాడు, నువ్వు కూర్చో. పర్వాలేదత్తమ్మా అని మెల్లిగా నడుచుకుంటూ గుడి వెనక వైపుకి వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్నాడు రుద్ర. అతన్ని చూడగానే శివానికి ఏడుపు ఆగలేదు. ఏడుస్తూ అలానే చూసింది. కాల్ కట్ చేసి వచ్చిన మెసేజ్ చూస్తున్నాడు రుద్ర. శివాని చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని రుద్రకి కాల్ చేసింది. రుద్ర తన ఫోన్ కట్ చేయడం చూసి గుండె తరుక్కుపోయింది. అయినా ఆపలేదు. చేసింది కావాలని. రుద్ర తన ఫోన్ కట్ చేశాడు. విసుగు, కోపం వచ్చి మెల్లిగా నడుచుకుంటూ రుద్ర ఎదురుగా నిలబడింది. ఆమెను చూడగానే షాక్ అయ్యాడు రుద్ర. లూజ్గా ఉన్న లైట్ పింక్ కలర్ చూడీదార్ వేసుకుంది. ఇంతకు ముందులా లేదు శివాని. బాగా సన్నబడింది. అతని మీద బెంగతో కొద్దిగా బక్క చిక్కింది శివాని. 2 వారాల పైనే అవుతుంది అతను ఆమెను చూసి. శివానిని చూడగానే మనసులోనే బాధపడ్డాడు రుద్ర. వదిలేశారా? అయితే విడాకులు ఇచ్చేయండి. నా ఫోన్ చూసి కూడా లిఫ్ట్ చేయటం లేదంటేనే అర్థమవుతుంది మీరు నన్ను వదిలించుకుందామన్న ఆలోచనలో ఉన్నారని. ఇంకా ఎందుకు కోపం ఉన్నట్టు నటించే నాటకాలు? నా మీద మీకు ప్రేమ లేదని నాకెప్పుడో తెలుసు. నేను ఇంట్లో లేను కదా. ఆ పిచ్చిదుంది కదా, ఆ పూజ మాటలు విని ఇప్పటి వరకు నన్ను దూరం పెట్టారు. ఇంకా నన్ను వదిలించుకొని దానితోనే కాపురం చేసుకోండి. రేపే నేను లాయర్ దగ్గరికి వెళ్తాను అని శివాని అనగానే రుద్ర కోపం తట్టుకోలేక శివాని చెంపపై ఒక్కటిచ్చాడు. పడిపోకుండా ఆమెను పట్టుకుని కోపంగా చూశాడు. 2 కళ్ళు బైర్లు కమ్మి చెంప మీద చేయి వేసుకుని రుద్ర ఎదపై వాలిపోయింది. నిలబడే ఓపిక లేదు. 2 నిమిషాల పాటు ఆమెని అలా వదిలేశాడు. మెల్లిగా స్పృహలోకి వచ్చి రుద్రకి దూరం జరిగి అక్కడే ఉన్న కోనేటి దగ్గర కూర్చుంది. వణుకుతుంది ఆమె శరీరం. తల కూడా తిరుగుతుంది. నిలబడిన రుద్ర
ఆమెను చూడగానే బాధపడ్డాడు. అనవసరంగా చేయి చేసుకున్నాననుకుని ఆమె దగ్గరికి వచ్చాడు. ఎలా ఉన్నారు అల్లుడు గారు? కూతురు కోసం అటుగా వచ్చిన రాజేంద్ర రుద్రని పలకరించాడు. బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? శివాని మీరు వచ్చారా గుడికి? ఏమీ తెలియనట్టే అడిగాడు. మావయ్య మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక. అవును బాబు, అక్కడ అందరూ మీకోసం చూస్తున్నారు. హా మావయ్య, శివానీని ఎప్పుడు పంపిస్తారు ఇంటికి? వచ్చే వారం పంపిస్తాను బాబు. సరే మావయ్య, తనని జాగ్రత్తగా చూసుకోండి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను శివ అని రుద్ర అనగానే పంటి బిగువున తన కోపాన్ని బాధని అంచుకుని సరే అన్నట్టు తలూపింది రాజేంద్ర ఉన్నాడని. వెళ్ళొస్తాను మావయ్య, సాయంత్రం వస్తాను అని చెప్పి రుద్ర వెళ్ళగానే శివాని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంది. ఏంట్రా, మీ అత్తమ్మ వాళ్ళ కోసం గుడికి వచ్చావా? నవ్వుతూ అడిగారు రాజేంద్ర. అలాంటిదేమీ లేదు నాన్న, వెళ్దామా ఇంటికి అని నెమ్మదిగా పైకి లేచింది. పద అని కూతుర్ని తీసుకుని బయటికి వచ్చారు. తన అత్తమ్మ వాళ్ళతో నార్మల్గా మాట్లాడి కారెక్కింది. కానీ ఆమె మనసంతా రుద్ర మీదనే ఉంది. దారంతా రుద్ర కోసం ఆలోచిస్తూ రాజీ పెట్టిన టిఫిన్ తిని తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలింది. రుద్ర కొట్టిన చెంప దెబ్బ కంటే అతని మౌనమే ఆమె మనసుని మరింత బాధ పెడుతుంది. ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. ఇంకా ఆఫీస్కి వచ్చాడు. కానీ రుద్ర మనసులో లేదు. గుడిలో జరిగిన సంఘటన తలుచుకుని తనలో తానే నొచ్చుకున్నాడు. శివాని రూపం గుర్తు చేసుకోగానే మనసు చివుక్కుమంది. అనవసరంగా తన మీద చేయి చేసుకున్నాను. ఇప్పటికే నా మీద బెంగతో సరిగా తిండి తినక సన్నబడింది. మొన్ననే కదా ఆపరేషన్ చేశారు. అయినా సరే ఆ విషయం మర్చిపోయి తన మీద చేయి చేసుకున్నాను అనుకుని ఉండబట్టలేక ఫోన్ తీసుకుని శివాని నెంబర్ చూశాడు. ఆమె చేసిన ఫోన్ కాల్స్ మెసేజెస్లు చూడగానే రుద్రపై తన మీద తనకే కోపం వచ్చింది. ఉన్న పలంగా శివాని దగ్గరికి వెళ్ళాలని కార్ కేసు తీసుకున్నాడు. కానీ ఇంతలో రుద్ర అసిస్టెంట్ వచ్చి మీటింగ్ ఉందని చెప్పడంతో అసహనంగా కార్ కేసు సోఫాలో విసిరి మీటింగ్ రూమ్కి వెళ్ళాడు. ఈవినింగ్ వరకు ఊపిరాడనంత వర్క్తో బిజీ అయ్యాడు రుద్ర. స్నానం చేసి డ్రెస్ వేసుకొని మేడపైన ఒంటరిగా కూర్చుంది శివాని. తన ఫోన్కి మెసేజెస్ రావటంతో ఓపెన్ చేసి చూసింది. పూజ, గౌతమ్ ఇద్దరు బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ అవి. వాటిని చూసి ఫోన్ పక్కన పెట్టేసింది శివాని. మళ్ళీ ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి చూసింది. ఆదిత్యని అడ్డం పెట్టుకునైనా సరే నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. కానీ నా అదృష్టం ఏంటంటే నీ ఆరోగ్యం దెబ్బతింది. అదే అనుకూలంగా తీసుకుని నా మాటలతో నీ మైండ్ అంతా మార్చి రుద్రకి దూరం అయ్యేలా చేశాను. ఇప్పుడు నేను హ్యాపీ అని పూజ పంపిన మెసేజ్ చదవగానే శివానికి తన మీద తనకే కోపం వచ్చింది. దీని మాటలు విని ఆయన మనసుని బాధ పెట్టాను. ఎంత దారుణంగా ఆలోచించి రుద్ర గారిని దూరం పెట్టాను అనుకుని తనలో తానే బాధపడుతూ ఈయన గారికి కూడా గోరోజనం ఎక్కువైంది. కనీసం ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు. కనీసం నాకు ఒంట్లో బాలేదన్న విషయం మర్చిపోయి మరీ కొట్టారు. ఈయన ఎప్పటికీ నా మనసును అర్థం చేసుకోరు అనుకుని చల్లగా గాలినిస్తున్న కొబ్బరి చెట్టు వైపు చూసి రుద్రతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంది. అతని అల్లరి, ప్రేమ, చిలిపి మాటలు తలుచుకుని తనలో తానే ఏదో తెలియని సిగ్గు అలుముకుంది. అతనితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోగానే ఏదో తెలియని దుఃఖం వచ్చేసింది. ఎంత ప్రేమగా ఉండేవారు, ఎందుకండి మనకి దూరం అనుకుని తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. తెలియకుండానే ఆమె కంట్లో చిరుతడి అలుముకుంది. అంతటితో ఆగలేదు. మెల్లిగా చిగురాకుపై వర్షపు బిందువు జారినట్టు ఆమె కంటి కొసల నుంచి కన్నీటి బిందువులు జారటం మొదలుపెట్టాయి. శివాని, కాఫీ తాగవా? కింద నుంచి అరిచింది రాజీ. ఇప్పుడు నాకేమీ వద్దమ్మా అని అరిచి పైకి లేచి కాసేపు అటూ ఇటూ తిరిగింది. పిట్టెగూడపై చేతులానించి అస్తమిస్తున్న సూర్యుని చూసి రుద్రని తలుచుకుంది. ఎందుకండి మీకు అంత కోపం? రావచ్చు కదా నా దగ్గరికి అనుకుని ఆలోచిస్తూ ఉండగానే ఆమెని వెనక నుంచి హత్తుకున్నాడు. ఏడుపు తన్నుకొచ్చింది శివానికి. శివ ఆర్తిగా పిలిచాడు. ఎందుకొచ్చావు అంది. ఏంటి, కొట్టానని కోపమా? ఎందుకొచ్చావు? ఈసారి కోపంగా అరిచింది. నా భార్యను చూడాలనిపించి వచ్చాను. ఒక్కరితే ఇంట్లో ఉండి నా కోసం ఆలోచిస్తుంది. తనని బాధ పెట్టడం ఎందుకని వచ్చాను. హో అవునా, భార్య మనసు బాధ పెట్టాను అని ఇప్పుడు గుర్తొచ్చిందా తమరికి? రుద్ర వైపుకి తిరిగింది. అప్పటికే
ఆమె ముఖం కుంకుమ రంగులోకి మారిపోయింది. బుజ్జి అది కాదే అంటూ ఆమె చిన్ పట్టుకున్నాడు. కోపంగా రుద్రని కొట్టి అతని చేతిని కరిచింది. ఏయ్ ఏంటే ఇది? నువ్వే కొట్టి కరిచి ఏడుస్తున్నావు? ఏడవాల్సింది నేను కదా! చెంపపై చేయి వేసుకుని రుద్దుకుంటూ అన్నాడు. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు కొట్టావురా? నన్ను అసలు ఎందుకు కొట్టావు? నేనేం చేశానని కొట్టావు? 2 వారాల నుంచి పిచ్చి దానిలో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్కి రిప్లై లేదు. అలాంటప్పుడు నాకు అనుమానం రాదా? నిలదీసింది రుద్రని. అబ్బా అవునా? ఫోన్ మెసేజ్లకి రిప్లై లేదని ఇంతలా కొడుతున్నావే? మరి పూజ మాటలు విని కనీసం నాకైనా ఒక మాట చెప్పకుండా నీ అంతటి నువ్వే ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని కనీసం ఒక్కసారైనా నేనేంటో నా మనసేంటో తెలిసి కూడా నాకు దూరంగా వచ్చేసావు. మరి నిన్నేం చేయాలి? సూటిగా అడిగాడు. ఏం చేస్తావు? నన్నేం చేస్తావు? ఎప్పుడు చూసినా ఆ పూజ గురించి చెప్తుంటే నువ్వు నమ్మటం లేదు. తప్పు దాని వైపున్నా వెనకేసుకొని వస్తున్నావంటే నిన్నేం చేయాలి? అందుకే నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను అంది. అవునా? ఒక మాట చెప్పవే. నన్ను వదిలేద్దామని ఫిక్స్ అయ్యావు కదా? మరి వదిలేయి. ఎందుకు నా కోసం ఏడుస్తున్నావు? నీకు కావాల్సిన దేవాసనే కదా, ఇచ్చేనా? చంపేస్తాను పిచ్చి వేషాలు వేశావంటే చూపుడు వేలు చూపిస్తూ. ఏది చంపు చూస్తాను. గుడిలో నువ్వే కదా అన్నావు విడాకులు కావాలని. ఎందుకన్నాను? నీ వల్లే, అంతా నీ వల్లే అంటూ ఏడుస్తూ రుద్ర ఎదపై తలని వాల్చింది. నవ్వుకున్నాడు రుద్ర. నిజంగానే పిచ్చిదానివే బాబు. నువ్వు ప్రేమతో మాయ చేస్తావు, కోపంతో నన్ను పిచ్చోన్ని చేస్తావు. ఎలా వేగేది నీతో అంటూ ఆమె తలపై ముద్దు పెట్టాడు. మరింతగా రుద్రని హత్తుకొని, ఎలా వేగుతానంటావేంటి? నేను నీతో వేగటం లేదా? కోపం వస్తే ఎలా మాట్లాడతావో నీకే తెలీదు. తమరింకా ఆ విషయం మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను? ఆ రోజు మీరెందుకు అలా మాట్లాడారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళల్లో చూసింది. ఏంటే నువ్వు నా మీద బెంగతో ఇలా అయిపోయావు? ఆపరేషన్ చేయించుకున్నావు కదా, నేను మాట్లాడడం లేదని తిండి తిప్పలు మానేసి ఇలా తయారయ్యావా? ఆమె చెంపపై చేయి వేసి అడిగాడు. మరేం చేయను? అమ్మ నాన్న ఎంత బాగా చూసుకున్నా మీరు నా పక్కన లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ నెల రోజుల్లో చూశానండి. తప్పంతా నాదే. ఆ చుంచు ముఖం పూజ మాటలు విని మైండ్ అంతా పొల్యూట్ చేసుకున్నాను. ఇకపై ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మిమ్మల్ని దూరం పెట్టను. ఆ పూజకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అంది. ఏం చెప్తావు? నీలా కోడ్ బ్రెయిన్ కాదంది, పెద్ద కాంట్రీ మైండ్ తెలుసు కదా. అది తెలివైందని మీరే అంటున్నారు. దాన్ని ఎక్కడ కొట్టాలో నాకు బాగా తెలుసు. జీవితంలో నాతో మాట్లాడాలన్నా భయపడుతుంది. అబ్బా ఏం చేస్తావేంటి? వెనకే ఉన్న వాటర్ ట్యాంక్కి శివానిని ఆనించాడు. చెప్పను, చేసి చూపిస్తాను. అయినా మీకెందుకు నేనేం చేస్తే? నా కాకపోతే ఎవరికే అంటూ ఆమె దగ్గరగా వచ్చి పెదవుల్ని అందుకున్నాడు. అతని ముద్దుకి సహకరించి రుద్ర వీపు చుట్టూ చేతులు బిగించింది. వదలండి, ఊపిరాడటం లేదు. రుద్రని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తూ అంది. ఏయ్ నెట్టావంటే ఇక్కడే నైట్ అంతా మన ఫస్ట్ నైట్ జరుగుతుంది, తర్వాత నీ ఇష్టం అన్నాడు ముందుకు వస్తూ. ఏంటి ఫస్ట్ నైట్నా? హలో బాబు, నా హెల్త్ కండిషన్ ఏంటో తెలిసే ఇలా మాట్లాడుతున్నారా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. మర్యాదగా ఒక ముద్దివ్వు, లేదంటే నేను అన్నంత పని చేస్తాను. ఇది అన్యాయం అండి అంది. నిజంగానే అన్యాయం. ముద్దుతోనే కదా సరిపెట్టుకునేది. మనకెలానో అది లేదు కదే. ప్లీజ్ ఒక్క ముద్దు అంటూ రుద్ర గారాబం చేయగానే శివాని సిగ్గుపడుతూ రుద్రకి ముద్దిచ్చింది. ఇంకా చాలా, వెళ్దామా కిందకి? చిరు కోపంగా చూస్తూ అంది. కాసేపు ఇక్కడే ఉందాం శివ. చీకటి పడింది, అమ్మ మళ్ళీ పిలుస్తుంది. నా మాట వినండి. ఉఫ్ సరే పద అని ఇద్దరూ కిందికి వచ్చారు. బాబు స్నానం చేసిరా, మీ ఇద్దరికి భోజనం వడ్డిస్తాను. సరే అత్తయ్య అని రుద్ర శివాని రూమ్కి వచ్చాడు. అమ్మా భోజనం ప్లేట్లో పెట్టేయి, నేను మా ఆయన గదిలో తినేస్తాం అంది శివాని. సరే అని ఒక ట్రే తీసుకుని రైస్, కర్రీ, కర్డ్ ఇంకా వాటర్ అన్నీ పెట్టి శివాని చేతికి ఇచ్చింది. థ్యాంక్స్ అమ్మా అని నవ్వుతూ తన గదికి వెళ్ళింది శివాని. ఏంటి రాజీ, భోజనం శివాని చేతికిచ్చావు? అల్లుడు గారు వచ్చారు కదా అండి, మన అమ్మాయి ముఖం ఇప్పుడు వెలిగిపోతుంది. అవునవును, ఇన్ని రోజులు ఆ ముఖంలో ఏదో తెలియని కోపం, బాధ, ఇప్పుడు సంతోషం. పోనీలే, రుద్ర రాగానే మన అమ్మాయి ఆనందంగా ఉంది. నాకు తెలిసి రుద్రతో పాటు వెళ్ళిపోతానంటుంది. లేదండి, శివానికి 3వ నెల వచ్చాక పంపిద్దాం. అల్లుడు గారితో మీరే మాట్లాడండి. ఆపరేషన్ చేయించి ఇంకా 3 నెలలు రావాలంటే
ఇంకా నెల రోజులు ఆగాలి. అప్పటి వరకు శివాని ఇంట్లో ఉంటుందా? ఎందుకుండదండి, ఆపరేషన్ చేయించుకుంది కదా. 3వ నెల ఇల్లు దాటిస్తే మంచిది. అమ్మాయితో నేను మాట్లాడతాను. ముందు మీరు స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. సరే. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.